అంతకుముందు మందిరానికి సరిగ్గా వచ్చేవాడు కాదు గమనిస్తూ. మొన్న ఈ నెలలో 2-3 వారాలు వరుసగా వచ్చాడండి. ఎవరో చెప్పినండి. పోయిన నెలలో అతని మీద కీడు కనపడుతుంది, జాగ్రత్తగా ప్రార్థన చేయండి అని చెప్పి భార్య భర్త. మరి వాళ్ళకి ఏం కనపడుతుందో నేను కూడా వాళ్ళని అడగలేదు. నేను ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, తప్పిస్తాను అన్నాడు ప్రభు. సరే ఆ మాట తీసుకొని ఊరుకున్నా. అయితే మొన్న గాలిద మారం వచ్చిన రోజున వాళ్ళు ఆదివారం వచ్చారు, పిల్లడికి పుట్టినరోజు అన్నారు, కార్యక్రమం చేసుకున్నారు ఇక్కడ మందిరంలో. వెళ్ళిపోయారంట. ఇంటికి వెళ్ళిన 1 గంటకి గాలిద మారం వచ్చేసింది. కరెంట్ కూడా పోయింది. వెళ్ళిపోయి అక్కడ వరండాలో కుర్చీ వేసుకొని కూర్చున్నారంట తండ్రి కొడుకు. పిల్లలిద్దరిని లోపల వంటగదిలో కూర్చోబెట్టాడంట. ఇక్కడైతే యాప్ చెట్టు ఉందంట ఇంటి వెనకాల, అదేమన్నా పడిద్దేమో అని వీళ్ళకి డౌట్ గానే ఉంది. డౌట్ గా ఉండి పిల్లల్ని అవతల గదిలో కూర్చోబెట్టాడు. ఈయన ఇలా వరండాలు కూర్చున్నారంట. అయితే వాళ్ళ పిల్ల ఏం చేసింది, గవ్వ నాన్న అక్కడ కూర్చున్నాడు అని పరిగెత్తుకుంటూ వస్తుందంట. ఈయనేం చేశాడు, పిల్లల్ని రాకుండా చేయాలని ఎదురెళ్ళాడు. పెళ్ళుక్కున ఎదురింటి వాళ్ళ చెట్టు, ఈళ్ళ చెట్టు కాదు, ఎదురింటి వాళ్ళ చెట్టు ఇరిగిపోయి ఆ కొమ్మ వచ్చేసి రేగులు పగలగొట్టి లోపలికి దూరిపోయి కుర్చీలో అతను కూర్చున్న కుర్చీకి బెచ్చం పెట్టేసాడు. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, అమ్మో దేవుడు ఎంత ప్రమాదం కల్పించాడు, అతను నెత్తి మీద పడిపోయాడు. అసలు నేను ఎందుకు తెల్లారి ఫోన్ చేసే, అయ్యా రాత్రి గాలివారికి ఎట్లా ఉన్నారంటే, అమ్మా ఇట్లా జరిగిందమ్మా. నిజంగా ఎంత ప్రమాదం అంటే, మేము ప్రార్థన చేసాం, అతనిలో మేలుకొల్పి ప్రభు మందిరానికి తీసుకొని రా అని ప్రార్థన చేసి, ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ 3 వారాలు వరుసగా వచ్చాడు ఎవరో చెప్పినట్టుగా. దేవుడు అక్కడ మరణాన్ని తప్పించాడు. చదువుకున్నాంగా, శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. మనం బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. అనుభవ జ్ఞానం పొందాం దేవుని గురించి, మళ్ళీ వెళ్ళిపోయి బుద్ధిపూర్వకంగా చేయకూడదు. ఇష్టమయ్యి మనం చేయాలి, తప్పు చేయాలి, చేస్తే చాలు, మనకేం కాదులే అన్న ఆలోచన మూర్ఖమైన స్వభావం. అది అలా ఉండకూడదు అంటున్నాడు.